Recording in progress. అయిపోతే మీరు నాకు ప్రీరియల్స్ పోస్ట్ రీరియల్స్తో మెర్జ్ అయిపోవచ్చు అకౌంట్స్. సిఎంఏ వాళ్ళు ఓన్లీ సిఏ ఉన్న వాళ్ళకు సపరేట్గా చెప్తాను నేను క్లాసెస్. సిఎస్ఎంఏ కాంబినేషన్ వాళ్ళు మెర్జ్ అయిపోవచ్చు. నేను ప్రీరియల్స్కి స్టాప్ చేసా క్లాస్. అమ్మా అర్థం ఫాస్ట్గా రాసేయండి, ట్రాన్సాక్షన్స్ ఫాస్ట్గా రాసుకోండి. జనరల్ ఎంట్రీస్ డ్రా చేయడానికి కొంచెం గ్యాప్ వదులుకోండి, ఒక 1 పేజీ. తర్వాత లెడ్జర్ అకౌంట్స్ రాసేసాను. ఫస్ట్ ట్రాన్సాక్షన్, సాయి స్టార్టెడ్ బిజినెస్ విత్ 5 lakhs క్యాపిటల్. నేను చదువుతా ఉంటాను, ఫాస్ట్గా రాసేసాను. పర్చేజ్డ్ ఫర్నిచర్ విత్ 1 lakh క్యాష్. థర్డ్ వన్, పర్చేజ్డ్ ఏసీ విత్ 2 lakhs ఫ్రమ్ శ్రీనాథ్. Fourth one, purchased goods from Krishna of rupees 3 lakhs. Fifth one, purchased goods of rupees 1 lakh with cash. Sixth one, sold goods of rupees 3 lakhs to Siri. Seventh one, sold goods of rupees 2 lakhs for cash. Returned goods to Krishna of rupees 50,000. Paid cash to Krishna of rupees 2,20,000 as final settlement. Tenth one, received returns from Siri of rupees 70,000. Received cash of rupees 2 lakhs from Siri as final settlement. Twelfth one, paid cash to Srinath of rupees 2 lakhs. Salaries paid of rupees 50,000 to Chantan. నెక్స్ట్ క్లాస్ ఏంటమ్మా మీకు? డిటి క్లాస్ ఇప్పుడేనా? 4:30కా? 4:30 టు డిటి మీకు స్ప్రెడ్ అయింది కదా. కంప్లీట్ చేశారుగా? దానికి రైట్ జర్నల్, లెడ్జర్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్. ప్రిపేర్ జర్నల్, లెడ్జర్ అండ్ ట్రయల్ బ్యాలెన్స్. జర్నల్ ప్రిపేర్ చేసేసాం ఆల్రెడీ. ఐ బిలీవ్ ఇక్కడ మీకు కూడా జర్నల్ ఎంట్రీస్ అన్నీ పోస్ట్ చేయడం వస్తాయి. ఇవన్నీ బేసిక్స్ కదా, టూ మచ్ బేసిక్స్. అందరూ ఎంఎస్సీ సిఈసీ కాబట్టి నోవాలి. జర్నల్కి ఒక పేజీ వదిలిపెట్టేసి
లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. ఇప్పుడు లెడ్జర్ అకౌంట్స్ చేద్దాం. మీరు టైం తీసుకొని జర్నల్ ప్రిపేర్ చేసేసి. పోస్ట్ రిజల్ట్స్ వాళ్ళు మరి మీరు ఎందుకని రావట్లేదు ఆఫ్టర్నూన్ డైలీ? ఓకే, వన్ డే నిన్న తీసుకున్నాను. ఇప్పుడు దాకా ఈ క్లాసెస్ అన్నీ మీకు యాక్సెస్ ఇస్తారు, జస్ట్ ఫాస్ట్గా వినేసేయండి. జర్నల్ అంటే ఏంటి అక్కడి నుంచి మొదలు పెట్టాం. నెక్స్ట్ అసలు క్లాసెస్ ఈ క్లాస్ అయిపోయాక స్టార్ట్ అవుతాయి, మెయిన్ సిలబస్. డోంట్ వరీ, ఇవేమి ఎగ్జామ్లో మీకు ఉంది సిలబస్లో, బట్ దే వోంట్ ఫోకస్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫోకస్ చేయరు. 2 మచ్ బేసిక్స్ కదా, ఫౌండేషన్లోనే వచ్చేస్తాయి ఇవన్నీ. కానీ మీకు సిలబస్లో ఉన్నాయి కొన్ని, కాబట్టి మేము ఒకసారి రివైజ్ చేస్తాం. సరే, జర్నల్ ఎంట్రీస్ అయిపోయాయి కదండి నిన్న ఆన్లైన్లో వాళ్ళందరూ. ఒక్కొక్కటి పోస్టింగ్ చేద్దాం. లెడ్జర్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేశాక ఫస్ట్ అకౌంట్ క్యాష్ అకౌంట్. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్ చూడండి, క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్. క్యాష్ అకౌంట్ టు క్యాపిటల్ అకౌంట్ లెడ్జర్ అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఈ రెండు సపరేట్ ఎంట్రీ అకౌంట్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి డెబిట్ సైడ్, ఇక్కడ క్యాష్ డెబిట్ అయిందిగా జర్నల్లో, సో క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి డెబిట్ సైడ్ 2 స్టార్ట్ చేసి ఆపోజిట్లో ఏముంది, క్రెడిట్ క్యాపిటల్ ఉంది కాబట్టి 2 క్యాపిటల్ అని చెప్పి అమౌంట్ రాసేయాలి. 2 క్యాపిటల్ ఎంత, 5 lakhs. క్యాష్ అకౌంట్ ఓపెన్ చేసి 2 క్యాపిటల్, 2తో స్టార్ట్ అవుతుంది ఎప్పుడు కూడా లెడ్జర్ అకౌంట్ అనేది. 2 క్యాపిటల్ అకౌంట్ 5 lakhs. లెడ్జర్ అకౌంట్లో ఫర్ సపోజ్ ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఉంది కదా, క్యాష్ అకౌంట్లో 2 క్యాష్ అని కానీ బై క్యాష్ అని ఎప్పుడు రాయం. అంటే లెడ్జర్ అకౌంట్లో సేమ్ అకౌంట్ నేమ్ అనేది పొరపాటున కూడా రాదు, ఎక్సెప్ట్ క్యాష్ బుక్లో వస్తుంది ట్రిపుల్ కాలం, అదొక ఎగ్జామ్షన్. అది తప్ప ఏ అకౌంట్లో కూడా ఫర్ సపోజ్ ఇప్పుడు నా అకౌంట్ ఉందనుకో, ప్రవీణ్ అకౌంట్, ప్రవీణ్ అకౌంట్లో ప్రవీణ్ అనే నేమ్ రాదు. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకూడదు. లెడ్జర్ అకౌంట్స్లో సేమ్ అకౌంట్ నేమో అదే అకౌంట్లో మనం పోస్టింగ్ చేయం. డెబిట్ అయితే క్రెడిట్ ఉన్న నేము, క్రెడిట్ అయితే డెబిట్ ఉన్న నేము తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ క్యాష్ అకౌంట్లో డెబిట్ చేసాం కాబట్టి క్యాపిటల్ అకౌంట్కి వెళ్ళి ఏం చేయాలి, క్యాపిటల్ జర్నల్ ఏముంది, క్రెడిట్ ఉంది కాబట్టి క్యాపిటల్ అకౌంట్లో బై క్యాష్ అకౌంట్ అని చెప్పి క్రెడిట్ చేయాలి. బై అంటే క్రెడిట్ సైడ్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా బైతో స్టార్ట్ చేయాలి. ఓకేనా, లెడ్జర్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ పోస్టింగ్ చేసేటప్పుడు బైతో స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ ఎంట్రీ పోస్టింగ్ అయిపోయిందా, మనం చెక్ చేసుకోవాలి. ఎంట్రీస్ పోస్టింగ్ చేసేటప్పుడు లెడ్జర్ అకౌంట్స్కి డబల్ ఎఫెక్ట్, మినిమం 2 పోస్టింగ్స్ ఉంటాయి, 2 అకౌంట్స్ ఉంటాయి. మోర్ దాన్ 2 అకౌంట్స్ ఉంటే ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని పోస్టింగ్స్ ఉంటాయి. ఇప్పుడు క్యాష్ టు క్యాపిటల్ కాబట్టి క్యాష్ అకౌంట్లో ఒకసారి పోస్టింగు, క్యాపిటల్ అకౌంట్లో ఒకసారి పోస్టింగ్, అట్లాగా బోత్ పోస్టింగ్స్ అవ్వాలి. డ్యూయల్ ఎఫెక్ట్ అంటాం దీన్ని. డ్యూయల్ ఎఫెక్ట్ అవ్వలేదనుకోండి మీకు ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవ్వదు, మిస్టేక్స్ వస్తాయి, మిస్టేక్ ఉన్నట్టు ఫైనల్ అకౌంట్. సెకండ్ ఎంట్రీ ఏంటమ్మా, ఫర్నిచర్ అకౌంట్ అటార్ టు క్యాష్ అకౌంట్. పోస్టింగ్ చెప్పండి, ఫర్నిచర్ అకౌంట్లోకి వెళ్ళి డెబిట్ సైడు 2 క్యాష్ అని రాయాలి. సేమ్ అలాగే క్యాష్ అకౌంట్కి వెళ్ళి క్రెడిట్ సైడ్ బై ఫర్నిచర్ అని రాయాలి. సో ఫస్ట్ ఫర్నిచర్ అకౌంట్కి వెళ్ళి 2 క్యాష్ 1 lakh, ఫర్నిచర్ అకౌంట్కి వెళ్ళి 2 క్యాష్ 1 lakh, 1 పోస్టింగ్ అయిపోయింది. సో ఈ ఎంట్రీకి డబుల్ పోస్టింగ్, రెండో పోస్టింగ్ ఎక్కడ, క్యాష్ అకౌంట్లో బై
ఫర్నిచర్ 1 lakh. లెడ్జర్ పోస్టింగ్ అర్థమైందా? జస్ట్ డ్యూయల్ పోస్టింగ్ ఉంటుంది, మినిమం 2 అకౌంట్స్లో ఎఫెక్ట్ అవుతుంది. 2 అకౌంట్స్ మనం డెబిట్ అయితే డెబిట్, క్రెడిట్ అయితే క్రెడిట్ రాయాలి. సేమ్ లెడ్జర్ అకౌంట్లో సేమ్ అకౌంట్ అనేది రాదు. డెబిట్ సైడ్ కానీ క్రెడిట్ సైడ్ కానీ ఆ అకౌంట్ నేమ్ మనం మెన్షన్ చేయం. ఎప్పుడు కూడా అది జరగకూడదు. పొరపాటున జరిగిందంటే మనం ఎక్కడో బేసిక్ ప్రిన్సిపల్స్ మిస్టేక్స్. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ, ఏసీ అకౌంట్ డెబిట్ టు శ్రీనాథ్. పోస్టింగ్ ఏసీ అకౌంట్కి వెళ్ళి డెబిట్ సైడ్ టు శ్రీనాథ్. శ్రీనాథ్ అకౌంట్కి వెళ్ళి ఏసీ అకౌంట్లో బై ఏసీ అకౌంట్ 2 lakhs. ఏసీ అకౌంట్లోకి వెళ్ళి ఏసీ అంటాం, ఇది ఒక ఎసెట్ టు శ్రీనాథ్ అకౌంట్. ఎంత అమౌంట్? 2 lakhs. 2 lakhs. శ్రీనాథ్ అకౌంట్కి వెళ్ళి బై ఏసీ అకౌంట్ 2 lakhs. పోస్టింగ్ కన్ఫ్యూజ్ ఏం లేదుగా, అలాగే చేస్తారు ఇప్పుడు. నెక్స్ట్ ఎంట్రీ, పర్చేజెస్ టు కృష్ణ. సేమ్ పర్చేజెస్ డెబిట్ చేయాలి, కృష్ణ అకౌంట్ ఏమో క్రెడిట్ చేయాలి. సో 3 lakhs. పర్చేజ్ అకౌంట్కి వెళ్ళి టు కృష్ణ, టు కృష్ణ 3 lakhs. కృష్ణ అకౌంట్లో బై పర్చేజెస్ అకౌంట్ 3 lakhs. డబుల్ పోస్టింగ్ మిస్ అవ్వకూడదు. ఒకటి పోస్టింగ్ చేసి రెండో పోస్టింగ్ మర్చిపోవు. నెక్స్ట్ అయిపోయిందా? 4th ఎంట్రీ. 5th ఎంట్రీ, పర్చేజెస్ టు క్యాష్. సో పర్చేజ్ అకౌంట్కి వెళ్ళి టు క్యాష్ 1 lakh. క్యాష్ అకౌంట్కి వెళ్ళి బై పర్చేజెస్ 1 lakh. పర్చేజ్ అకౌంట్కి వెళ్దాం ఫస్ట్. పర్చేజ్ అకౌంట్లో టు క్యాష్ 1 lakh. క్యాష్ అకౌంట్లో బై పర్చేజెస్ 1 lakh. నెక్స్ట్ ఎంట్రీ, సిరి అకౌంట్ టు సేల్స్ అకౌంట్. సిరి అకౌంట్కి వెళ్ళి డెబిట్ సైడ్ టు సేల్స్. సేల్స్ అకౌంట్కి వెళ్ళి క్రెడిట్ సైడ్ బై సిరి 3 lakhs. సిరి అకౌంట్లో టు సేల్స్ అకౌంట్ 3 lakhs బై సిరి అకౌంట్ 3 lakhs. నెక్స్ట్ 7th వన్, క్యాష్ అకౌంట్ టు సేల్స్. క్యాష్ అకౌంట్లో టు సేల్స్ 2 lakhs. టు సేల్స్ అకౌంట్ 2 lakhs. సేల్స్ అకౌంట్కి వెళ్ళి బై క్యాష్ అకౌంట్ 2 lakhs. బై క్యాష్ అకౌంట్ 2 lakhs. నెక్స్ట్ ఎంట్రీ, కృష్ణ అకౌంట్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. సో కృష్ణ అకౌంట్కి వెళ్ళి ఏం చేయాలి మనం? డెబిట్ టు పర్చేజ్ రిటర్న్స్ 50,000. టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ 50,000. పర్చేజ్ రిటర్న్స్లో బై కృష్ణ అకౌంట్ 50,000. నెక్స్ట్
9th వన్ కాంపౌండ్ ఎంట్రీ అంటాం. మోర్ దాన్ 2 అకౌంట్స్ ఉంటే ఆ ఎంట్రీని ఏమంటాం? కాంపౌండ్ ఎంట్రీ అంటాం. సో ఈ అకౌంట్ చూడండి, కృష్ణ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ టు డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్ ఎంత? 30,000 డిస్కౌంట్ రిసీవ్డ్. ఇప్పుడు కృష్ణ అకౌంట్కి వెళ్ళి పోస్టింగ్ ఎలా చేయాలండి అంటే, కృష్ణ అకౌంట్లో 2 క్యాష్ అకౌంట్ అని 2,20,000 రాయాలి. అగైన్ 2 డిస్కౌంట్ రిసీవ్డ్ అని 30,000 రాయాలి. మరి క్రెడిట్ ఎఫెక్ట్స్ ఏంటంటే అంటే 2 అకౌంట్స్కి వెళ్తాయి క్రెడిట్ ఎఫెక్ట్స్. క్యాష్ అకౌంట్లోకి వెళ్ళి బై కృష్ణ అని 2,20,000 రాయాలి. డిస్కౌంట్ రిసీవ్డ్ అకౌంట్కి వెళ్ళి బై కృష్ణ అని 30,000 రాయాలి. అర్థమైందా? కాంపౌండ్ పోస్టింగ్ అనేది కొంచెం జాగ్రత్తగా చూడండి. ట్రిపుల్ పోస్టింగ్ మోర్ దాన్ 2 పోస్టింగ్స్ ఉంటాయి. సో కృష్ణ అకౌంట్కి వెళ్ళి 2 క్యాష్ 2 డిస్కౌంట్ రిసీవ్డ్. టూ క్యాష్ అకౌంట్ ఎంతమ్మా? 2,20,000. 2 డిస్కౌంట్ రిసీవ్డ్ 30,000. అగైన్ క్యాష్ అకౌంట్లో బై కృష్ణ అకౌంట్ 2,20,000. డిస్కౌంట్ రిసీవ్డ్లో బై కృష్ణ అకౌంట్ 30,000. ఓకేనా? అర్థమైందా? నెక్స్ట్ ఎంట్రీ సేల్స్ రిటర్న్స్ టు సిరి అకౌంట్. సో సేల్స్ రిటర్న్స్ ఏమవుతుంది? డెబిట్ అవుతుంది. సిరి అకౌంట్ క్రెడిట్ అవుతుంది. సో సేల్స్ రిటర్న్స్కి వెళ్ళి 2 సిరి అకౌంట్ 70,000. 2 సిరి అకౌంట్ 70,000. సిరి అకౌంట్కి వెళ్ళి బై సేల్స్ రిటర్న్స్ 70. పోయిందా? నెక్స్ట్ పోస్టింగ్ అగైన్ కాంపౌండ్ ఎంట్రీ. క్యాష్ అకౌంట్ డెటార్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ డెటార్ టు సిరి అకౌంట్. దీని పోస్టింగ్ ఎలా చేయాలని అంటే, క్యాష్ అకౌంట్కి వెళ్ళి 2 సిరి అని ఎంత రాయాలి? 2 lakhs రాయాలి. డిస్కౌంట్ అలౌడ్కి వెళ్ళి 2 సిరి అని 30,000 రాయాలి. సేమ్ అలాగే సిరి అకౌంట్కి వెళ్ళి బై క్యాష్ అకౌంట్ 2 lakhs, బై డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ 30,000. ఓకేనా? పోస్టింగ్ చేసేద్దామా? క్యాష్ అకౌంట్లో 2 సిరి అకౌంట్ 2 lakhs. నెక్స్ట్ డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్కి వెళ్ళి 30,000. ఇది సిరి అకౌంటేగా? సిరి అకౌంటేనా? సిరి అకౌంట్కి వెళ్ళి ఏం చేయాలి చెప్పండి? బై క్యాష్ అకౌంట్ ఎంత? 2 lakhs. 2 lakhs 2 lakhs. బై డిస్కౌంట్ అలౌడ్ అకౌంట్ అంతేనా? 30. నెక్స్ట్ ఎంట్రీ శ్రీనాథ్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. ఏం చేయాలి? పోస్టింగ్ ఎలా చేయాలి? శ్రీనాథ్ అకౌంట్కి వెళ్ళి 2 క్యాష్, క్యాష్ అకౌంట్కి వెళ్ళి బై శ్రీనాథ్ 2 lakhs. శ్రీనాథ్ అకౌంట్కి వెళ్ళి 2 క్యాష్ అకౌంట్ 2 lakhs. క్యాష్ అకౌంట్లో బై శ్రీనాథ్
లాస్ట్ ఎంట్రీయా శాలరీస్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్. మనం రాసిన ఎంట్రీ కరెక్టేనా? ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు చెప్పండి. శాలరీస్ పెయిడ్ 50,000 టు శ్రీనాథ్ అని రాసాం. ఎంట్రీ ఏం రాసాం? శాలరీస్ టు క్యాష్ అన్నాం. ఉండాలంటారు కంపల్సరీయా? ఇంకొకసారి చదవండి ఎంట్రీ పూర్తిగా, లాంగ్వేజ్ ఒకసారి చూడండి. శాలరీస్ టు క్యాష్. ఎందుకనమ్మా లాంగ్వేజ్ ఏం ఆడారు? పెయిడ్ అయిపోయింది పేమెంట్, క్యాష్ ఇచ్చేసాం. క్యాష్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు ఇంకా పర్సనల్ అకౌంట్స్ రావు. పర్సనల్ అకౌంట్స్ ఎప్పుడు వస్తాయండి అంటే రిసీవబుల్ ఆర్ పేయబుల్ డ్యూ ఉన్నప్పుడు మాత్రమే పర్సనల్ అకౌంట్స్ వస్తాయి. లేదంటే ఆ ఉన్న డ్యూ సెటిల్ చేస్తున్నాం, దట్ మీన్స్ పే చేస్తున్నాం, రీపే చేస్తున్నాం, అప్పుడు పర్సనల్ అకౌంట్స్ యూస్ చేస్తాం. శాలరీస్ పెయిడ్లో డ్యూ ఉందా? లేదు. క్యాష్ అనేది అవుట్ఫ్లో అయిపోతుందిగా. సో శాలరీస్ అనేది ఏంటిది? ఒక ఎక్స్పెండిచర్, మళ్ళీ పర్సన్ రాకూడదు. ఓకేనా? ఎక్స్పెండిచర్ ఉన్నప్పుడు ఎక్స్పెండిచర్ నేమే వస్తుంది, పర్సనల్ అకౌంట్ రాకూడదు. పర్సనల్ అకౌంట్స్ ఎప్పుడు వస్తాయండి అంటే రిసీవబుల్ ఆర్ పేయబుల్, ఆర్ వెన్ దట్ రిసీవబుల్ ఆర్ పేయబుల్ ఈజ్ సెటిల్డ్ సిచ్యుయేషన్స్లో మాత్రమే పర్సనల్ అకౌంట్. మనం రాసిన ఎంట్రీ కరెక్టే. శాలరీస్ అకౌంట్లో ఏం చేయాలి? టు క్యాష్ అని రాయాలి. క్యాష్ అకౌంట్లో బై శాలరీస్. సో శాలరీస్ అకౌంట్ టు క్యాష్ అకౌంట్ ఎంత అమౌంట్? 50,000. క్యాష్ అకౌంట్లో బై శాలరీస్. ఓకేనా? పోస్టింగ్స్ అన్నీ అయిపోయినట్టేనా? ఏమైనా పెండింగ్ ఉన్నాయా? ఒకసారి చూడండి 1 minute, ఏమైనా పోస్టింగ్స్ పెండింగ్ ఉన్నాయేమో ప్లేస్లో. అన్నీ అయిపోయాక లెడ్జర్ అకౌంట్స్ని ఏం చేయాలండి అంటే క్లోజ్ చేయాలి. దట్ మీన్స్ బ్యాలెన్సింగ్. ఏం చేయాలి? బ్యాలెన్స్ చేయాలి లెడ్జర్ అకౌంట్స్. ఎలా చేయాలి సార్ బ్యాలెన్స్? మనం +2లో నేర్చుకొని ఉంటాం, ఎంపీసీసీఎస్ వాళ్ళు, మిగతా వాళ్ళు అయితే ఫౌండేషన్ నేర్చు. ఈ రెండు కాకుండా వేరే స్ట్రీమ్ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు చెప్తా, నేర్చుకోండి. ఏం చేయాలమ్మా? ఫస్ట్ మనం డెబిట్ క్రెడిట్లో ఎటు సైడ్ ఎక్కువ అమౌంట్ ఉంది అటు కదా టోటల్ చేయాలి. ఫస్ట్ టోటల్ చేసి అటు సైడ్ రాయాలి. ఇప్పుడు క్యాష్ అకౌంట్లో ఎటు సైడ్ ఎక్కువ అమౌంట్ ఉంది? డెబిట్ సైడ్. ఎలా చెప్పారు? సూపర్. విన్నారా? క్లాసెస్ విన్నారా? ముందు తెలుసు. వెరీ గుడ్. క్యాష్ అనేది ఎసెట్. ఎసెట్ ఎప్పుడు కూడా ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. దట్ మీన్స్ ఆబ్వియస్గా డెబిట్ సైడే ఎక్కువ ఉంటుంది. ఓకేనా? విన్నారా? అవి విన్నారా? మనం ఎటు బ్యాలెన్స్ మామూలుగా ఏం చేస్తారంటే అందరూ డెబిట్ అంతా టోటల్ చేస్తారు, క్రెడిట్ అంతా టోటల్ చేస్తారు. ఎటు సైడ్ ఎక్కువ ఉందో చేసుకుని అప్పుడు అక్కడ టోటల్ రాస్తుంటారు. 99.99% ఫస్ట్ క్లాస్లో నేను చెప్పుంటాను. అసెట్స్ అన్నీ డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, లైబిలిటీస్ అన్నీ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి, క్యాపిటల్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఇన్కమ్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, ఎక్స్పెండిచర్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అది గుర్తుందనుకోండి, డెబిట్ ఎక్కువ ఉందా క్రెడిట్ ఎక్కువ ఉందా అనేది మనకు ఆటోమేటిక్గా ఫైండ్ అవుట్ అయిపోతుంది. 99% అదే ఉంటుంది. ఒక బ్యాంక్ ఓడి వచ్చింది అనుకోండి, అప్పుడు మాత్రమే డెబిట్ ఉండదు, అది లైబిలిటీ అయిపోతుంది. వెంటనే మనకు తెలియకుండా లైబిలిటీ అవుతుంది బ్యాంక్ అకౌంట్. చాలా రేర్ సినారియోలో జరిగింది. మన డిఫాల్ట్గా ఆ అకౌంట్ ఏ కేటగిరీలోకి వస్తుందో చూసుకుంటే అటు సైడ్ మనం టోటల్ చేసుకోవచ్చు డైరెక్ట్గా టైం సేవ్ అవ్వటానికి. ఇప్పుడు క్యాష్ అకౌంట్ ఎటు సైడ్ ఎక్కువ బ్యాలెన్స్ ఉంటుంది చెప్పండి? డెబిట్. అంతేనా? అంతే ఉందా? ఎక్స్ట్రా పేమెంట్లు ఏమైనా ఉన్నాయా? 5 to 9 lakhs. ఇటు సైడ్ రాసి 9 lakhs. ఈ 9 lakhs ఏం చేయాలి? క్రెడిట్ సైడ్కి తీసుకొని రావాలి. డిఫరెన్స్ చెప్పండి?
So 9 lakhs minus 1 lakh minus 1 lakh minus 2 lakh 20,000 minus 2 lakhs minus 50,000. ఎంత వచ్చిందా? 2 to 4, 4 to 6, 6 lakhs 50,000 లెస్ చేస్తే 2 lakhs ఎంత వచ్చిందమ్మా? 2 lakhs 30,000. కరెక్టేనా? బ్యాలెన్స్ ఇక్కడ ఏమని రాస్తారంటే బై బ్యాలెన్స్ ఏమని రాస్తామమ్మా? క్యారీ డౌన్ అని రా. దాన్ని ఏం చేయాలి? మళ్ళీ మనం డెబిట్ సైడ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కింద తీసుకెళ్ళాలి. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంత సేమ్ అమౌంట్ ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు ఈ అకౌంట్ చూసి మీరు ఏ బ్యాలెన్స్ ఉంది, డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అని అడిగితే ఏం చెప్తారు మీరు? ఓపెనింగ్ బ్యాలెన్స్. దీన్ని ఏమంటాం? ఓపెనింగ్ బ్యాలెన్స్ అంటాం. దీన్ని క్లోజింగ్ బ్యాలెన్స్ అంటాం. మరి అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంది అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏముందో అది చెప్పాలి. క్యాష్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంది, డెబిటా క్రెడిట్ అంటే డెబిట్ బ్యాలెన్స్ ఎలా చెప్పావు? ఓపెనింగ్ బ్యాలెన్స్ చూసి. క్లోజింగ్ బ్యాలెన్స్ చూసి చెప్పకూడదు. క్రెడిట్ సైడ్ ఉంది కదా అని చెప్పేసి క్యాష్ అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ అనకూడదు. అది డిఫరెన్స్ అమౌంట్. డిఫరెన్స్ అమౌంట్ ఈజ్ నాట్ ఏ బ్యాలెన్స్. క్రెడిట్ బ్యాలెన్స్ అవ్వదు. ఓకేనా? డెబిట్ సైడ్ క్యాష్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ 2,30,000 అని చెప్పాలి. ఓకేనా? సో అలా అకౌంట్స్ అన్నీ మనం ఏం చేద్దాం? బ్యాలెన్స్ వేసేద్దామా? బ్యాలెన్స్ అయితే బ్యాలెన్స్ అవుతుంది, లేదంటే బ్యాలెన్స్ ఫిగర్ వస్తుంది. అన్ని అకౌంట్స్ క్లోజ్ చేయండి అలాగే. ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ ఒకటే ట్రాన్సాక్షన్. ఈ 55 lakhsని టోటల్ చేసి ఆపోజిట్ సైడ్ తీసుకొని వచ్చి బ్యాలెన్సింగ్ ఫిగర్ రాయాలి. 2 బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 5 lakhs. సేమ్ అలాగే ఫర్నిచర్ అకౌంట్ కూడా మీరు రాసేసేయండి. 1 lakh, 1 lakh, lakh, ఇక్కడ 1 lakh. 2 బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఇదేంటమ్మా? 5 బ్యాలెన్స్ $2 lakhs, 2 lakhs. మీరు చేసేస్తారా టోటల్ అన్ని అకౌంట్స్? 2 బ్యాలెన్స్ బ్యాలెన్స్ 4 lakhs, బ్యాలెన్స్ కృష్ణ అకౌంట్. టోటల్ ఎంతమ్మా? 3 lakhs వచ్చిందా? పర్సనల్ అకౌంట్స్ డెబిట్ డెటారో క్రెడిటారో మనకు తెలియదు. ట్రాన్సాక్షన్ బట్టి మనం డిసైడ్ చేసుకోవాలి. అమౌంట్ చూసుకుంటే సరిపోతుంది. అది డెటార్ అనుకోండి, డెబిట్ ఎక్కువ ఉంటుంది. క్రెడిటార్ అంటే క్రెడిట్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏమవుతుందంటే నేను ప్రతి ట్రాన్సాక్షన్లోనూ పర్సనల్ అకౌంట్స్ని సెటిల్ చేసేసాను ఫుల్గా. అందువల్ల మీకు టాలీ అయిపోతాయి. చూడండి, 3 lakhs, 3 lakhs. ఇంకా బ్యాలెన్సింగ్ ఫిగర్ వస్తుందా? రాదు. డెబిట్ క్రెడిట్ ఈక్వల్ అయిపోయింది. సో అలాగా బ్యాలెన్స్ చేయాలి. దీనివల్ల బ్యాలెన్స్ ఏంటంటే బ్యాలెన్సింగ్ అంటాం. లెడ్జర్ అకౌంట్స్ ఏం చేస్తాం? ఎవ్రీ ఇయర్ బ్యాలెన్స్ చేస్తాం. నెక్స్ట్ సేమ్ సిరి అకౌంట్ కూడా క్లోజ్ అయ్యి చూడండి. 3 lakhs. ఇటు సైడ్ కూడా 3 lakhs. సేల్స్ అకౌంట్ ఎంతమ్మా? 5 lakhs. 5 lakhs. పర్చేస్ రిటర్న్స్ క్లోజ్ చేసేయండి. అలాగా అన్ని అకౌంట్స్ క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసేసేయండి.
ఇంత లెడ్జర్ అనేది కంప్లీటెడ్. లెడ్జర్ అంటే ఏంటి ఇవన్నీ థియరీ మీరు ఫౌండేషన్లో చూసి ఉంటారు. మనం జస్ట్ ప్రాబ్లమాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తాం. ఫాస్ట్గా అన్ని అకౌంట్స్ బ్యాలెన్స్ వేసేసేయండి. ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేద్దాం. ప్రవీణ్ సార్ క్లాస్ ఉందా? ఈఎంఐ సిలబస్ మనకి అకౌంట్స్ నేను ఫుల్ పేజ్ స్టార్ట్ చేసేస్తా 3-4 డేస్లో. గుంటూరులో వచ్చే పని ఉంటుంది, అయిపోగానే నేను స్టార్ట్ చేసేస్తాను ఫుల్ పేజ్. స్టార్ట్ చేసామంటే ఇంకా ఈఎంఐ సిలబస్ అంటే కాంబినేషన్ సిలబస్ ఎక్కువ నడుస్తుంది. సిఏ ఎక్స్క్లూజివ్ సిఏ సిలబస్ అకౌంట్స్ వచ్చేసి కొంచెం గ్యాప్ ఇస్తాం, మిగతా సబ్జెక్ట్ స్టార్ట్ అవుతాయి సిఏ వాళ్ళకి. ఓన్లీ సిఏ వాళ్ళకి 2 కాంబినేషన్ జరిగే వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. కాంబినేషన్ సిలబస్ ఫస్ట్, ఎక్స్క్లూజివ్ సిఎంఐ సిలబస్ ఎక్స్క్లూజివ్ సిఏ సిలబస్ కాంబినేషన్ అయిపోయాక ఉంటుంది. సిఏ వాళ్ళకి సిఏ ఫౌండేషన్ రిజల్ట్స్ ఉన్నాయిగా, దానికోసం కొంచెం సిఏ వాళ్ళకి కొంచెం స్లో వెళ్తాం. సిఎంఏ వాళ్ళకి ఇంక స్పీడ్ స్టార్ట్ చేస్తాం. స్పీడ్ స్టార్ట్ చేసామంటే మీ డేట్స్లో సిఎంఏ వాళ్ళకి మీ డేట్స్లో అక్టోబర్ 15 ఏదైతే ఉందో ఆ టయానికి సిలబస్ అయిపోతుంది. అక్టోబర్ 15 గ్రూప్ 1 సిఎంఏ ఇంటర్ గ్రూప్ 1 అక్టోబర్ 15. డిసెంబర్లో రాయాలి కదా మీరు, 100% రాపిస్తాం, ఎవరిని వదిలిపెట్టాం. సిఎంఏ వాళ్ళందరూ 100% రాయాల్సిందే డిసెంబర్, ఆప్షనల్ ఏమి ఉండవు. అయిపోయిందా? క్లోజ్ చేశారు అకౌంట్స్. విత్ ఇన్ ఫౌండేషన్ పాస్ అయిన విత్ ఇన్ 4 to 6 monthsలో మీరు ఒక పాస్ చూడాలి. మేము ఒకటి కంప్లీట్ చేసామనేది మీ మార్క్స్ మెమో మీరు చూసుకోవాలి. అప్పుడు కదా మన ఊర్లో వాళ్ళకి మనం సమాధానం చెప్పినట్టు. లేకపోతే ఏం చదువుతున్నారు, సిఏ చదువుతున్నా, సిఎంఏ చదువుతున్నా, ఎంతకాలం చెప్తారు, చెప్తూనే ఉంటారు. మనకు ఒక నెవర్ ఎండింగ్ స్టోరీ. ఒక్కసారి ఫస్ట్ అటెంప్ట్ పాస్ అయ్యారని అంటే, లేదు మనకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ బోనస్ అటెంప్ట్ కింద ఎక్స్పీరియన్స్ వచ్చిందంటే ఇంకా మనకు బ్రేక్స్ పడవు క్వాలిఫై అవ్వటంలో. ఆ ఇన్స్పిరేషన్ తోటి ఆ మోటివేషన్ తోటి ఫాస్ట్గా వెళ్ళిపోతాం. అందుకని మేమేంటంటే ఎక్కువ టైం తీసుకున్నారనుకోమ్మా, బోత్ రూప్స్ అని చెప్పి సీఎంఎల్ వెళ్ళారనుకోండి, 1 year కదా, రిలాక్స్డ్గా చిన్నగా బోత్ రూప్స్ కదా, సిలబస్ అంతా అయిపోయాక చదువుకుందాంలే అని చెప్పి పెండింగ్ పెట్టుకొని చిన్నగా వెళ్తారు. అప్పుడు ఏమవుతుంది, సిలబస్ అంతా అయిపోయాక అమ్మో ఇంత సిలబస్ ఉంది నేను చదవలేను ఒక గ్రూప్ అంటారు. ఆ సిచ్యుయేషన్స్ రానివ్వకుండా మనం ఎక్కువ సిలబస్ ఉంది అని ఫీల్ అయ్యే లోపల సిలబస్ అయిపోతుంది, ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతుంది, మెయిన్ ఎగ్జామ్స్ వచ్చేస్తాయి, రాసేస్తాం. ఏదో బడ్డన్ లాగా ఉంది అనుకునే లోపల ఎగ్జామ్స్ రాసేస్తాం. ఆ ఫీల్ బ్రెయిన్లోకి వచ్చే లోపల. యాక్చువల్గా ఆ ఫీల్ ఎప్పుడు వస్తుందంటే బోత్ గ్రూప్స్ కోచింగ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ అయిపోతుంది చూసారా, అప్పుడు వస్తుంది. అప్పుడు దాకా మీకు ఆ ఫీల్ రాదు. ఏంటి నేను ప్రొఫెషనల్ కోర్స్ అయినా చదువుతున్నాను, సిలబస్ తక్కువేగా ఉంది అనే ఫీల్లో ఉంటారు. సిలబస్ అంతా అయిపోయాక తెలుస్తుంది. ఆ టయానికి మనం ప్రిపరేషన్ కూడా అయిపోయి ఉంటాం, ఎగ్జామ్స్ కూడా రాసి ఉంటాం ఆ గ్రూప్. అప్పుడు మనకు బర్డనే తెలియదు. ఇంటర్ లెవెల్ వరకు ఫైనల్ ఎట్టాక బర్డన్ ఉంటుంది. ఇంటర్ లెవెల్ బర్డన్ తెలియకుండా సీఎంఏ వాళ్ళు క్వాలిఫై అయ్యారంటే ఆ మోటివేషన్ తోటి సిఎస్ఎంఏ 2 చేసే వాళ్ళైతే 2 క్వాలిఫై అయిపోతారు మేజర్లో. సరే మెయిన్ ఎగ్జామ్స్ రాసి ఉంటాం కాబట్టి. అందుకని మేము ఎర్లీగా అటెంప్ట్స్ రాపిస్తాం, లేట్ చేయం. అందరూ ఏం చేస్తారంటే పోస్ట్ పోన్ చేస్తారు అటెంప్ట్ని. ర్యాంక్ తెచ్చుకుందాం నెక్స్ట్ అటెంప్ట్ రాద్దాం అంటారు. అసలు ముందు ఇప్పుడు ఏడవాలి కదా. ఇప్పుడు ఒకసారి రాసి ఒక గ్రూప్ అన్న పాస్ అయితే సంవత్సరం పాటు పడ్డ కష్టానికి ఒక రిజల్ట్ చూడాలిగా, పాసో ఫెయిలో చూడాలి కదా. సరిగా ప్రిపేర్ అవ్వడానికి పెట్టే వంక ఏంటంటే అంటే నేను నెక్స్ట్ అటెంప్ట్లో ర్యాంక్ తెచ్చుకుంటాను. అదొక ఎక్స్క్యూజ్ మాత్రమే, దట్ ఈస్ నాట్ ద రియాలిటీ. నెక్స్ట్ అటెంప్ట్ ర్యాంక్ తెచ్చుకునే కెపాసిటీ ఉన్న వాళ్ళు ఈ అటెంప్ట్ రాస్తే పాస్ అయిపోతారు, అవునా కాదా?
జస్ట్ ఎక్స్క్యూజ్ తీసుకొని పోస్ట్ పోన్ చేయాలి. అలా పోస్ట్ పోన్ చేసి ఇయర్స్ అండ్ ఇయర్స్ ఇదే బిల్డింగ్లో పైనుంచి కిందకి తిరుగుతూ ఉంటారు. మన కింద ఫ్లోర్ రీడింగ్ హాల్ ఉందా? కోచింగ్ అయిపోయాక ఏం చేస్తారు? మా దగ్గర కూర్చుంటే ఫ్రీగా చదువుకుంటారు, కిందకి వెళ్తే డబ్బులు కట్టుకొని చదువుకుంటారు క్యాబిన్స్లోకి కూర్చొని. అది అవుతుందా అంటే కింద ఉన్న వాళ్ళు ఒక్కొక్కరు ఎంత ఏజ్ వాళ్ళు ఉన్నారో చూస్తే అర్థమవుతుంది. ఎందుకు డిలే ఏమవుతుందండి అంటే వాళ్ళు ఇలాగే బోత్ అని చెప్పి రాయక అలా ఉంటారు. సీఏ వాళ్ళు ఉంటే ఒక అర్థం ఉంటుంది, వాళ్ళకి ఆర్టికల్స్ మధ్యలో 2 years డైవర్ట్ అవుతారు, మళ్ళీ వచ్చి కూర్చొని చదువుతారు. బ్రెయిన్కి బిజినెస్ లేదంటే ఇన్కమ్ అలవాటు చేసాక చదవటం కష్టం అవుతుంది, కొంచెం ఇబ్బంది పడతారు సీఏ వాళ్ళు, వాళ్ళని అర్థం చేసుకోవాలి. కానీ సీఎంఏ వాళ్ళకి ఎందుకు పడుతుంది టైము? పట్టకూడదు కదా, కంటిన్యూస్గా స్టడీలో ఉన్నాం కదా. ఓన్లీ బికాస్ ఆఫ్ అవర్ ఇన్ఎఫిషియన్సీ వల్లనే టైం తీసుకుంటుంది సీఎంఏ వాళ్ళకి. విత్ ఇన్ 2 years ప్లాన్ చేసామంటే అయిపోవాలి, టైం పడకూడదు. ఆ రిలాక్సేషన్ రాకముందే ఎగ్జామ్స్ రాసేయాలి, అప్పుడు డిలే అవ్వదు. ఓకేనా? అందుకని మేము ఫాస్ట్ అటెంప్ట్స్ రాపిస్తాం, పాస్ అయిపోతాం. ఓకేనా? అయిపోయిన వాళ్ళు మన స్టూడెంట్స్ మనం ఇప్పుడు దాకా ఫైనల్ స్టార్ట్ చేయాలి, ఇప్పుడే స్టార్ట్ చేసాం ఫైనల్. అప్పుడెప్పుడో పాస్ అయ్యి వాళ్ళు ఎంతో ఫైనల్ కోచింగ్ తీసుకోవాలి. సార్ మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడే చదువుతామని కొంతమంది స్టూడెంట్స్. మన ఫైనల్ స్టార్ట్ చేయగానే ఫోన్లో వచ్చినాయి, ఏంటంటే ఇప్పుడుదా ఫైనల్ కోచింగ్ అవ్వలేదా అంటే నాకు ఎక్కడ నచ్చలేదు సార్, అందుకని టెంపరీగా వర్క్ చేసుకున్నా, మన వాళ్ళు మీరు స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ చేసేకి వస్తామని చెప్పి ఇప్పుడు వచ్చి జాయిన్ అయ్యారు. లేదు భలే ఉంది, ఇంత టైం వేస్ట్ చేస్తున్నారని చెప్పేసి మేము ఏదో మోటివేట్ చేసి ఎట్లా టైం వేస్ట్ అయ్యేందుకు ఏం చేయలేం, సరే చదవండి అమ్మ ఇప్పుడైనా కంప్లీట్ చేయండి అని చెప్తున్నాం. అలా ఉంటుంది మన వాళ్ళు. అప్పుడు క్వాలిఫై అయినా కొంతమంది యూస్ చేయాలి, కొంతమంది ఫైనల్ రాసేసారు కదా. విత్ ఇన్ 2 years ఫైనల్ రాయడం అంటే అంత ఈజీ కాదు. మనకు నేను చెప్పేటప్పుడు మీకు 2 years అయిపోద్దని అనిపిస్తుంది, కానీ బట్ ఆ డెడికేషన్ పెట్టి విత్ ఇన్ 2 years మీరు నిజంగా రాసి పాస్ అయ్యారంటే మార్కెట్లో మీకంటే ఎక్కువ వాల్యూ ఇంకెవరికి ఉండదు. జాబ్ మార్కెట్లో 2 years క్వాలిఫై అయిన వాళ్ళకంటే ఎక్కువ వాల్యూ ఇంకెవరికి ఉండదు. అందరూ ఏంటమ్మా 4 అటెంప్ట్లు 5 అటెంప్ట్లు 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుతూ ఉంటారు. వాళ్ళు మీతో పాటు వాళ్ళు క్వాలిఫై అవుతారు, మీరు 2 years క్వాలిఫై అవుతారు. మీరు ఇద్దరు జాబ్కి వచ్చారనుకోండి నా దగ్గరికి, నేను ఎర్లీగా ఎవరు క్వాలిఫై అయ్యారో వాళ్ళనే తీసుకుంటా, లేట్గా క్వాలిఫై అయినా తీసుకోండి. కొంతమంది ఒక అజంప్షన్ ఉంటుంది, ఎక్కువ అటెంప్ట్స్ రాస్తే ఎక్కువ సార్లు రివైజ్ చేస్తాం కదా, ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అంటారు. ఏం ఉండదు అట్లాగా, అట్లాగేం రాదు. ఎక్కువ సార్లు రాస్తే నాలెడ్జ్ రాదు, నాలెడ్జ్ తగ్గుతుంది. రాంగ్ అజంప్షన్లో ఉంటారు. ఎక్కువసార్లు సబ్జెక్ట్ చదువుతాం కదా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది అని అంటారు, అట్లా ఉండదు అసలు. నిజాలు రాసావంటేనే నువ్వు సరిగ్గా ప్రిపేర్ అవ్వట్లేదని, నీ ఫోకస్ లేదని అక్కడే తెలిసిపోతుంది ఇంటర్వ్యూయర్కి. ఇతను టార్గెట్లు ఇస్తే రీచ్ అవుతారా అవరా అనేది డిసైడ్ చేస్తుంటారు. అల్టిమేట్గా ఏంటమ్మా కంపెనీ ఆలోచించేది, మనం కొన్ని ప్రాజెక్ట్ వర్క్ ఇస్తాము, ఆ వర్క్స్కి డెడ్ లైన్స్ పెడతాము, ఆ డెడ్ లైన్స్ని వీళ్ళు ఎఫెక్టివ్గా చేయగలుగుతారా లేదా, క్లయింట్స్ సాటిస్ఫైర్గా ఉంటారా లేదా, ఇదే కదా చూస్తారు. సాటిస్ఫైర్గా ఉంటారంటే మీరు డెడ్ లైన్లో వర్క్ చేయాలిగా. ఇప్పుడు మేము సిలబస్ October 15th అంటే October 15th కంప్లీట్ అయితే కదా మీరు హ్యాపీగా ఉంటారు మాతోటి. డిసెంబర్లో రాపిస్తే కదా మీరు హ్యాపీగా ఉంటారు, అప్పుడు కదా ఇంకోళ్ళు రిఫర్ చేస్తారు. అలాగే క్లయింట్స్ కూడా మీరు వర్క్ చేసినప్పుడు క్లయింట్ సాటిస్ఫై అయ్యేది ఎప్పుడు, కంపెనీ ఇచ్చిన డెడ్ లైన్స్లో మీరు వర్క్ చేస్తే క్లయింట్ సాటిస్ఫై అయ్యి వాళ్ళు ఇంకో క్లయింట్ రిఫర్ చేసి కంపెనీస్కి బిజినెస్ పెరిగింది. అది ఎక్కడ ప్రూవ్ చేస్తున్నారు? ఇక్కడే ప్రూవ్ చేస్తున్నారు మీ ఎడ్యుకేషన్లోనే. నేను ఇన్ టైంలో కంప్లీట్ చేస్తాను, ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే రీజన్స్ అవి. కంపెనీ ఆలోచించే విధానం, హెచ్ఆర్లు ఆలోచించే మైండ్ సెట్ అది. కానీ ఎక్కువ అటెంప్ట్స్ ఎప్పుడు పడే విధంగా చూడండి. ఫాస్ట్గా క్వాలిఫై అయిపోండి, అప్పుడు ఎంజాయ్ చేయండి, మిమ్మల్ని ఎవ్వరూ ఆపరు. క్వాలిఫై అవ్వకుండా మాత్రం ఎంజాయ్మెంట్స్ పెట్టుకోవాలి. జస్ట్ 2 years సీఎంఏ వాళ్ళు, సీఏ వాళ్ళు అయితే 4.5 years. అట్లా సీఏ వాళ్ళకి 2 years ఎంజాయ్మెంట్ పీరియడ్ ఉంటుంది. ఇంటర్ అయిపోయే వరకు సీఏ వాళ్ళు డైవర్ట్ అవ్వద్దు, 2 years టైం ఉంటుంది. అట్లా మనకి ఎలిజిబిలిటీ ఉండదు ఎగ్జామ్స్ రాయడానికి, కాబట్టి అట్లయినా రిలాక్సేషన్ దొరికిద్ది, వర్క్ చేసుకుంటే ఏదో ఒకటి చేస్తాం. సీఎంఏ వాళ్ళకి ఏం లేకుండా చేస్తాం కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఫోకస్ అంతా స్టడీ మీద పెట్టండి. మీరు స్టూడెంట్ అనే అనుకోండి, నేను సీఎంఏ ఇంటర్కి వచ్చేసాను పెద్దోన్న అయిపోయాను నాకు సాటర్డే హాలిడేస్ కావాలి అంటే కుదరదు. నేను ఇంకా క్వాలిఫై అవ్వలా, సాటర్డేలు హాలిడేలు తీసుకోవద్దు. హైదరాబాద్లో ఒక ప్రాబ్లం ఉంది, సాటర్డే వస్తే పిల్లలు కనపడరు. మరి ఇదేంటారు బాబు మీరు సాఫ్ట్వేర్ జాబులా చేస్తున్నారు చదువుకుంటారని ఒక భయం వేస్తుంది. పిలుద్దాం ఫోన్లు చేసినా సరే పేరెంట్స్ కూడా అప్పటికే కన్విన్స్ చేసి ఉంటారు. పేరెంట్స్కి ఫోన్ చేసి ఈరోజు రాలేదని అంటే మా అబ్బాయికి బాగాలేదండి తలకాయ నొప్పి ఉందంట అందుకని రాలేదు, జూమ్లో అటెండ్ అవుతాడు. జూమ్లో అటెండ్ అవుతారు, అటెండెన్స్ వేయించుకుంటారు, పోతారు. ఈ సిచ్యువేషన్స్ ఎవరిని మోసం చేయరు. మమ్మల్ని మోసం చేస్తే ఏమొచ్చింది, మీ పేరెంట్స్ని మోసం చేస్తే ఏమొచ్చింది, మిమ్మల్ని మీరు మోసం చేస్తారు. కొంచెం ఎంతకాలం అమ్మ కోచింగ్ ఎంత కరెక్ట్గా 3 months 2.5 to 3 months మ్యాక్సిమం. ఫుల్ డే స్టార్ట్ చేస్తే
1.5 to 2 monthsలో సిలబస్ అంతా అయిపోద్ది. ఒక గ్రూప్ ఫుల్ డే స్టార్ట్ చేస్తే ఎఫెక్టివ్ అవర్స్ జరిగితే మనకి పర్ఫెక్ట్గా జరుగుతాయి. ఎప్పుడు అలాగే జరుగుతాయి. 2 months 2.5 months ఒక గ్రూప్ కంప్లీట్ చేయడానికి మాకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. సిలబస్లు అలాగే ఉంటాయి. చాలు మాకు ఆ టైంని బేస్ చేసుకొని మేము షెడ్యూల్ వేసుకుంటాం. కొంచెం స్లో చేసినా స్పీడ్ చేసినా ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతుంది. సిలబస్ని ఎక్కడ డిలే ఉండదు. వరీ అవ్వద్దు సిలబస్ల గురించి. మీ ఫోకస్ మాత్రం డైవర్ట్ చేసుకోవాలి. ఫోకస్డ్గా ఉండండి, అయిపోతుంది. 100% మీరు డిసెంబర్లో పాస్ అవుతారు. ప్రొవైడెడ్ ఇఫ్ యు ఆర్ నాట్ డైవర్టెడ్. మీరు డైవర్ట్ అయ్యారు, మేము ఎంతవరకు చేయగలుగుతాం? క్లాసెస్ ఇస్తాం, బుక్స్ ఇస్తాం, ఎగ్జామ్స్ పెడతాం, ఇంతేగా మా వరకు ఫీజ్ చేస్తాం. అల్టిమేట్గా ఎగ్జామ్ రాయాల్సింది మీరే. డైవర్ట్ అయితే ఎగ్జామ్ రాయలేరు సార్. కాబట్టి ఫోకస్డ్గా ఉండండి. ఇప్పుడు ఏదైతే మీకు ఎంతజియాజం ఉందో దాన్ని అంటిల్ క్వాలిఫికేషన్ హ్యాండిల్ చేయండి, ఉంచుకోవాలి. అది ఏంటంటే ఎంతజియాజం జాయినింగ్ అప్పుడు ఉంటుంది, తర్వాత కొంచెం డైల్యూట్ అవుతూ ఉంటుంది, స్లోగా డిమినిషింగ్ అవుతూ ఉంటుంది. అది అవ్వకుండా ఎప్పటికప్పుడు మనకు మనం మోటివేట్ అవ్వాలి. ఎవరు వచ్చి మనల్ని మార్చడం, మనమే మార్చుకోవాలి. అది నెక్స్ట్ వర్క్ దట్ అయిపోయింది. సార్ వచ్చారా? ట్రయల్ బ్యాలెన్స్ ఒకటి ప్రిపేర్ చేద్దాం. ట్రయల్ బ్యాలెన్స్ ఈజీగా, జస్ట్ బ్యాలెన్స్ చేసి రాయటమేగా. ఒక 5-10 minutesలో కంప్లీట్. 5 to 10 minutes ట్రయల్ బ్యాలెన్స్. సార్ వస్తే నేను క్లోజ్ చేస్తాను. యాక్చువల్లీ సార్ ఎప్పుడు వస్తే అప్పుడు క్లోజ్ చేద్దాం, ఓకేనా? ట్రయల్ బ్యాలెన్స్ బేసిక్గా ఏంటంటే 3 methods ఉంటాయి. మీరు ఇప్పుడు దాకా చూసారు లేదా? ఫౌండేషన్ సిఏ ఫౌండేషన్స్ అయితే ఉంటుంది. 3 methods ఉంటాయి. ప్రాక్టికల్గా మనం ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేయడానికి ఒకటే మెథడ్ యూజ్ చేస్తాం. 3 methods ఏమంటండి అంటే, ఒకటి టోటల్స్ మెథడ్. ఏంటండి? టోటల్స్ మెథడ్. సెకండ్ వన్ ఈస్ బ్యాలెన్స్ మెథడ్. థర్డ్ వన్ టోటల్ అండ్ బ్యాలెన్స్ మెథడ్. టోటల్స్ మెథడ్ అంటే ఏంటండి అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు ఈ లెడ్జర్ అకౌంట్స్ ఉన్నాయా? లెడ్జర్ అకౌంట్స్ మనం ఏం చేసాం? బ్యాలెన్స్ చేసి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఫైండ్ అవుట్ చేసాం. టోటల్స్ మెథడ్లో మీరు ఏం చేయాలంటే బ్యాలెన్సింగ్ ఫిగర్ ఫైండ్ అవుట్ చేయకూడదు. డెబిట్ సైడ్ టోటల్ మొత్తం రాయాలి, క్రెడిట్ సైడ్ టోటల్ మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ టోటల్, క్రెడిట్ టోటల్ అని ఉంటుంది. క్యాష్ అకౌంట్ అని రాసి డెబిట్ సైడ్ ఎంత మా టోటల్ 9 lakhs, క్రెడిట్ సైడ్ టోటల్ ఎంత 6,50,000 కదా. ఇదంతా టోటల్ చేస్తే 6,70,000 అంతేనా? వాట్ ఎవర్ 6,70,000 వచ్చింది అనుకోండి, 6,70,000 క్రెడిట్ సైడ్ రాస్తాం, ఓకేనా? టోటల్స్ మెథడ్ అంటే డెబిట్ని టోటల్ చేయాలి, క్రెడిట్ని టోటల్ చేయాలి. రేపు చెప్తా నేను. సార్ వచ్చేసారు. టుమారో మనం ట్రయల్ బ్యాలెన్స్ ఒక 10-15 minutesలో అయిపోతుంది. తర్వాత కొంచెం డెబిట్ నోట్ గురించి, క్రెడిట్ నోట్స్ ఒక ఎగ్జాంపుల్స్ తీసుకొని కొన్ని డిస్కషన్ ఉంటుంది, బేసిక్స్ అవి చూసుకొని మెయిన్ టాపిక్స్లోకి వెళ్ళిపోతాం. ఓకేనమ్మా ఫర్ టుడే. నాకు లాస్ట్ క్లాస్ అక్కడ లేట్ అయ్యేసరికి మీకు ఇక్కడ మిస్ అయింది. టుమారో కంప్లీట్ చేద్దాం. ఓకేనమ్మా, బాయ్.